రైట్. ఇక రాయలసీమ మేధావుల ఫోరం అధ్యక్షులు పురుషోత్తం రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు మనతో పాటు. నమస్తే అండి. నమస్తే అండి. అసలు రాయలసీమ అంటే పరిస్థితి ఏంటి? నిజంగానే రాయలసీమ అభివృద్ధిలో వెనకంజలో ఉండిపోయింది. ఒకప్పటికి కర్నూలు మనం తీసుకున్నట్లయితే కనుక మొట్టమొదటి రాజధానిగా ఉన్న కర్నూలు ప్రాంతం ఇప్పుడు చూసుకుంటే కనుక వెనక్కి అయిపోయిన పరిస్థితి ఉంది. సో అభివృద్ధిలో చాలా వెనకుంది. ఈ నేపథ్యంలో రాయలసీమ నుంచి కూడా ఒక ఉద్యమం ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం బాగా జరుగుతుంది. సో మీరేమంటారు? మొట్టమొదటి అంశం, రాయలసీమ ఉద్యమం కొత్తగా ప్రారంభమైదేం కాదు. దశాబ్దాలుగా రాయలసీమ ఉద్యమం నడుస్తూనే ఉంది. కాకపోతే మీరు ప్రారంభంలో ప్రస్తావించినట్టు రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులే రెండు ప్రధాన రాజకీయ పార్టీలకు ప్రధాన నాయకులుగా ఉంటున్నారు. అటు తెలుగుదేశానికి కానీ, వైసీపీకి కానీ, గతంలో కాంగ్రెస్కి కానీ రాయలసీమ నుంచి ఉన్న నాయకులే ఉండడం వల్ల రాయలసీమ ఉద్యమానికి అంత ప్రయారిటీ రావట్లేదు. ఎక్కువ మాట్లాడితే మీ వాళ్ళే కదా ముఖ్యమంత్రులు అనే చర్చ కూడా వస్తూ ఉంటుంది. కాబట్టి రాయలసీమ ఉద్యమం నిరంతరం జరుగుతూనే ఉంది. కొంత ఎక్కువ తక్కువ స్థాయిలో జరుగుతూనే ఉంటుంది. ప్రజెంట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు రాయలసీమ అభివృద్ధికి అన్ని రకాల అవకాశాలు ఉన్న ప్రాంతం. మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ 2014 నుంచి 24 వరకు వైసీపీ 5 ఏళ్ళు నుండి, తెలుగుదేశం 5 ఏళ్ళు. ఈ 10 ఏళ్ల కాలంలో హైయెస్ట్ పరిశ్రమలు వచ్చింది శ్రీ సిటీలో. దాదాపు పెద్ద ప్రయత్నం జరగకున్నవాడు. అట్లే ఇండస్ట్రీలకు అవకాశం ఉండేది కొప్పర్తిలో. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ పార్క్ ఇండస్ట్రియల్ కారిడార్లు 2 ప్రకటించింది ఆంధ్రప్రదేశ్కి. 2 కూడా ఓర్వకల్లు, కడపకు వచ్చినాయి, కొప్పర్తికి. అంటే పాయింట్ ఏంటి? పారిశ్రామిక అభివృద్ధికి అత్యంత నిలవైన ప్రాంతం రాయలసీమ. చంద్రబాబు గారు తెచ్చిన కియా పరిశ్రమ కూడా అనంతపురంలోకి వచ్చాయి. ఈ పాయింట్స్ అన్ని ఏం చేస్తాయంటే, ప్రభుత్వం జస్ట్ కొంచెం ప్రాధాన్యత ఇస్తే రాయలసీమ అభివృద్ధికి అందుకోవడమే కాదు, ఈ రాష్ట్రానికి ఒక అసెట్గా తయారవుతుంది. ఈరోజు శ్రీ సిటీ 70,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి. కానీ శ్రీ సిటీ 70,000 కోట్లు వస్తే ఆ మేరకు అది రాష్ట్రానికి ఆదాయం, రాష్ట్రానికి ఒక అవకాశం వస్తుంది. రాయలసీమకి ఎంత ఉపయోగం, రాష్ట్రానికి కూడా. ప్రధానంగా రాయలసీమ ఇబ్బంది పడుతున్నది ఎక్కడంటే నీటి ప్రాజెక్టుల విషయంలో. ఎందుకంటే రాయలసీమ మొత్తం 4 జిల్లాల్లో రాయలసీమ ఉమ్మడి జిల్లాలు అనుకుంటే, ఆంధ్రప్రదేశ్ భౌగోళిక స్వభావం 42%. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 42% రాయలసీమ వాటా భూభాగానికి సంబంధించి 98 లక్షల సాగునీటి యోగ్య భూమి రాయలసీమలో అందుబాటులో ఉంది. ఇది తెలంగాణ రాష్ట్రంతో సమానం. అంత ఉంది. సమస్య మెట్ట ప్రాంతం, వాణిజ్య పంటలు బాగా పండుతాయి. కావలసిందల్లా నీటి సౌకర్యం కల్పించడం. ఈ 70 ఏళ్ల ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఆ ప్రయత్నాలు చేయకపోవడం, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి ఉపయోగపడే నీటి ప్రాజెక్టులు ఒకటి లేదు. మీరందరూ శ్రీశైలం అంటారు. శ్రీశైలం రాయలసీమలో ఉంది, కానీ ఆ శ్రీశైలం నీళ్లు రాయలసీమకు అందుకునేట్టుగా ప్రాజెక్ట్ లేదు. రాయలసీమ ముఖద్వారం నుంచే కృష్ణా, తుంగభద్ర, రాయలసీమ ముఖద్వారం నుంచే నీళ్ళు వస్తాయి. వేల టీఎంసీలు ప్రకాశం బ్యారేజ్ నుంచి సముద్రంలో అంశలదేవుల దగ్గర కలిసిపోతాయి. బట్ రాయలసీమలో మాత్రం తాగునీటికి ఎటకట్టలు అవుతాయి. ప్రతి ఏటా 500-600 టీఎంసీలు సముద్రంలో కలిసిపోతాయి రాయలసీమ నుంచి పోయే నీళ్ళు. కానీ రాయలసీమలో మాత్రం నీటి ఎద్దడి ఉంది. కారణం ఏంటంటే శ్రీశైలం డ్యామ్ నుంచి రాయలసీమ ప్రాజెక్టులకు రాయలసీమ ప్రాంతానికి అందించేందుకు డిజైన్ జరగలేదు. ఎంత విషాదం అంటే, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని దోపిడీ చేయడానికి బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు నిర్మించిన కేసీ కెనాల్ 1,00,000 ఎకరాలకు నీరు అందిస్తుంది. ఆ తర్వాత ది గ్రేట్ రాయలసీమలో ప్రధానమంత్రుల నుంచి, రాష్ట్రపతుల నుంచి, ముఖ్యమంత్రుల వరకు ఉన్నటువంటి రాయలసీమలో 1,00,000 ఎకరాలకి నుంచి ఒక ప్రాజెక్ట్ కట్టలేదు. మనల్ని దోపిడీ చేసుకోవడానికి వచ్చిన బ్రిటిష్ వాళ్ళు కట్టారు, కానీ మన ప్రాంతంలో పుట్టిపోయిన వాళ్ళు ఎవరు ఈ 70 ఏళ్ళలో 1,00,000 ఎకరాలకు నీరు తెలుసు. ఇది రాయలసీమ దుస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం నీటి ప్రాజెక్టుకు టాప్ ప్రయారిటీ ఇచ్చి ఇండస్ట్రియల్ ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తే ఖచ్చితంగా రాయలసీమ ది బెస్ట్ స్టేట్ గా ఉండేదానికి అవకాశాలు